ప్రైవేట్ పాఠశాల పెంపుడు కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు. పెంపుడు కుక్క దాడిలో చిన్నారి గాయపడిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని విశ్వతేజ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బెల్లంకొండ విశ్వ వయస్సు 7 సంవత్సరాలు. విశ్వతేజ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. పాఠశాలలోని పెంపుడు కుక్క చిన్నారిని గాయపరచడంతో చేతిపై తీవ్ర గాయాలు అయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గాయపడిన చిన్నారిని వైద్యం కోసం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో కుక్కలను ఎందుకు అనుమతించారు అని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు తమపై దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాల పెంపుడు కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు. పెంపుడు కుక్క దాడిలో చిన్నారి గాయపడిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని విశ్వతేజ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బెల్లంకొండ విశ్వ వయస్సు 7 సంవత్సరాలు. విశ్వతేజ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. పాఠశాలలోని పెంపుడు కుక్క చిన్నారిని గాయపరచడంతో చేతిపై తీవ్ర గాయాలు అయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గాయపడిన చిన్నారిని వైద్యం కోసం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో కుక్కలను ఎందుకు అనుమతించారు అని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు తమపై దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాల పెంపుడు కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు. పెంపుడు కుక్క దాడిలో చిన్నారి గాయపడిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని విశ్వతేజ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బెల్లంకొండ విశ్వ వయస్సు 7 సంవత్సరాలు. విశ్వతేజ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. పాఠశాలలోని పెంపుడు కుక్క చిన్నారిని గాయపరచడంతో చేతిపై తీవ్ర గాయాలు అయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గాయపడిన చిన్నారిని వైద్యం కోసం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో కుక్కలను ఎందుకు అనుమతించారు అని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు తమపై దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు